అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. గుడ్ మార్నింగ్, నమస్తే. నేను హబీబ్. ఈరోజు ఒక ప్రవక్త ఉజైర్ అలైహిస్సలాం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈయన ఇప్పటికంటే 2000 సంవత్సరాల ముందు భూమి మీద ఈయన కూడా నివసించాడు. వక్త అంటే మంచి బాగా మాట్లాడేవారు, ప్రవక్త అంటే మంచి గురించి మాట్లాడేవారు. ఈయన ఒకరోజు ఈయనకు తౌరాత్ గ్రంథం మీద మంచి పట్టుంది. ఈయన ఒకరోజు తన గాడిద మీద ప్రయాణం అవుతూ తాజా ఆహారం తీసుకొని వేరే ఊరికి పోతూ దారిలో ఒక చోట విడిది చేసినాడు. అక్కడ విడిది చేస్తూ ఆలోచించసాగాడు. సృష్టికర్త చనిపోయిన తర్వాత మనిషిని మళ్ళా లేపుతా అని పుస్తకంలో ఉంది, ఎట్లా పుట్టిస్తాడు బా అని ఆలోచిస్తూ ఆయన నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకున్నాడు. ఇన్ని రోజులు గడిచింది, దాదాపు చాలా రోజులు గడిచింది. ఆయన నిద్ర లేచిన తర్వాత అల్లా దగ్గర నుంచి దైవవాణి వినిపించింది. ఉజైర్ అలైహిస్సలాంకు దైవవాణి చెప్పబడింది జిబ్రాయిల్ దైవదూత ద్వారా. ఏమనంటే, ఉజైర్ మీరు ఎంతసేపు పండుకున్నారనుకుంటా అంటే, మహా అంటే నేను ఒకరోజు లేదా 2 రోజులు పండుకున్నానేమో, ఎక్కువసేపే పండుకున్నాను అన్నారు. కాదు, చూడండి మీరు 100 సంవత్సరాలు పండుకున్నారు అని అన్నారు. అందుకు ఉదాహరణగా చూడండి, మీ యొక్క గాడిద ఎట్లుందో అని చూపిస్తే, గాడిద ఎముకలు పడి ఉన్నాయి. అంటే కుంగి కృషించి అంతా కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలినాయి. మరియు అల్లా యొక్క శక్తి గురించి చెప్తా, మరి మీరు చనిపోయిన తర్వాత ఏ విధంగా బతికిస్తారనేది మీ ఆలోచనతో నిద్రలో ఉపక్రమించినారు కదా. చూడండి, మీ యొక్క గాడిద కుంగి కృషించి ఎముకలు కనబడుతున్నాయి, కానీ మీరు తెచ్చుకున్న ఆహారం తాజాగా ఉంది, మీరు తెచ్చుకున్న యాపిల్ పండు తాజాగా ఉన్నాయి అని చూపించారు. అల్లా ఏ పనైనా కూడా చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పారు. ఇప్పుడే చూడండి, అల్లా ఆజ్ఞతో మీ యొక్క గాడిద మళ్ళా మామూలు స్థితికి వస్తుంది అని అంటానే, అల్లా యొక్క ఆజ్ఞతో తలిచి ఆయన ప్రార్థన చేయడము, ఆ గాడిద ఏకదమ్మున దానికి మాంసపు ముద్దలు అన్నీ కరుచుకొని, ఎముకలన్నీ కరుచుకొని ఒక రూపం నుంచి నిద్ర లేచినట్లుగా లేచింది. దీని నుంచి ఉజైర్ అలైహిస్సలాంకు సృష్టికర్త నుంచి సందేశం వచ్చింది, నేను నిన్ను ఆషామాషిగా పుట్టిలేదు, ఒక ప్రవక్తగా ఎంచుకున్నాను. నీవు చిన్న చిన్న అనుమానాలు నా ఎడ పెట్టుకోవద్దు, చనిపోయిన తర్వాత అందరూ లేపబడతారు, ఇది నిజం అని అన్నారు. అప్పుడు ఆయన పాప క్షమాపణలు కోరి ఇంటికి బయలుదేరుతా అంటే, 3 సంవత్సరాలు పడుకున్నాడు కదా, వీధులన్నీ మారిపోయినాయి, ఊరంతా మారిపోయింది. ఈయన సొంత ఇల్లు కనుక్కోవడానికి చాలా అవస్థలు పడి కనుక్కొని ఇంట్లోకి పోతుంటే, ఇంట్లో ఒక ముసలావిడ, ఎవరయ్యా నువ్వు ఇంట్లోకి దూరుతాంటావు అంటే, ఇది నా ఇల్లమ్మా అని ఆయన అన్నారు. అప్పుడు ఆమె అంటుంది, నేను 109 సంవత్సరాలు దాదాపు పైన నుంచి ఈ ఇంట్లో పని మంచిగా ఉండా, ఎప్పుడూ చూడలే, నిన్ను ఎవరో అయ్యాను అన్నారు. అమ్మా, నా పేరు ఉజైరు, నేను పిల్లప్పుడు ఉండగా ఇంట్లో ఉజైర్ అనే పిల్లవాడు ఉండేవాడు, కానీ నువ్వే ఉజైర్ అని ఏమి సాక్ష్యం అంటే, ఆ అమ్మ అంటుంది, నేను ఉన్నప్పుడు ఉండే పిల్లవాడు ఉజైర్కు తౌరాత్ గ్రంథం చూడకుండా చదివే సామర్థ్యం ఉండే, నేను కూడా అర్థం చేసుకున్నా అంటే ఒకసారి చదువు అని ఆ ముసలవ్వ కోరడం పని మనిషి. ఈయన తౌరాత్ గ్రంథంను తప్పు లేకుండా చదవడం జరిగింది. అందరూ ఈయనను గుర్తుపెట్టి ఉజైర్ అలైహిస్సలాం వచ్చినాడని అందరూ సంతోషపడినారు. కానీ కాకతాళీయంగా ప్రజల్లో కొంచెం అపోహ వచ్చింది, అల్లా యొక్క కుమారుడు వచ్చినాడు అని ఉజైర్ని కొంతమంది తెలిసినారు. ఈ విధంగా ఉజైర్ అలైహిస్సలాం యొక్క చిన్న సంఘటన గురించి ఈరోజు మీతో పంచుకున్నాను. మరొక సంఘటన గురించి మరొక రోజు మళ్ళా కలుద్దాం. అస్సలాము అలైకుం.